వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే మీకు తెలుసు కదా, 22, 23, 24 ఈ 3 days డైట్ అయితే ఈ రోజు మనము చూస్తున్నాము ఎపిసోడ్ 8 లో. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు బిఫోర్ వీడియోస్ చూసి ఒక్క ఎపిసోడ్ ఫాలో అయ్యి మీకు నిజంగా హెల్దీగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, నిజంగా వెయిట్ లాస్ అవుతాము అనిపిస్తేనే ఫర్దర్ ఎపిసోడ్స్ ఫాలో అవ్వండి. వీడియో మొత్తం చూడకుండా ఎవరు కూడా డైట్ అయితే స్టార్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఎక్కడ ఏ టిప్స్ ఏవి యాడ్ చేస్తామో తెలియదు. అండ్ ఏమైనా మర్చిపోయినవి కూడా చెప్తూ ఉంటాను ర్యాండమ్ గా, కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. అదొకటి కొంచెం చూసుకోండి. అండ్ చాలా మంది వెయిట్ లాస్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఎవరైనా అవుతామా అవ్వమా అనుకుంటే మన ఎపిసోడ్ 1 నుంచి కూడా కామెంట్స్ అన్ని చూడండి. అండ్ డీటాక్స్ వాటర్ కూడా అందరు తాగుతున్నారు అనుకుంటున్నాను. మీరందరు ఏ రోజు డైట్ లో ఉన్నారన్నది అయితే ఎక్కువ మంది నాకు పెట్టట్లేరు, ఎందుకంటే నాకు ఏదైనా వర్క్ మీద వేరే ఒక రోజు షూట్ ఎక్స్టెండ్ చేద్దామంటే కూడా ఎవరన్నా కంటిన్యూగా వస్తున్నారో ఏమో నాతో పాటు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని చాలా హెక్టిక్ స్కెడ్యూల్ లో కూడా నేను వీడియో చేయాల్సి వస్తుంది. మీరు అలా పెట్టడం వల్ల ఏంటంటే ఓకేలే ఈ రోజు డైట్ వరకు ఎవరు లేరు, నేను ఇంకొక రోజు వీడియో పోస్ట్ పోన్ చేయొచ్చు అన్న జస్ట్ ఒక ఏమంటారు, నాకు ఒక రిలీఫ్ వస్తుంది అంతే, అంతకంటే ఏం లేదు. సో నేనైతే అసలు ఎప్పుడు చూసుకోనంత వెయిట్ లో ఉన్నాను. 73.5 అనమాట నా వెయిట్. సో ఇక గ్రామ్స్ చూపిస్తే మీకు పెద్ద కిక్ రాదని చెప్పి నేను 2 episodes ఒకసారి అప్డేట్ చేస్తున్నా. ఇంకా మన టార్గెట్ కి జస్ట్ నేను 1.5 kgనే దగ్గరలో ఉన్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత కూడా చాలా మంది 1 meal a day అట్లాంటి డైట్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళైతే 1 meal a day చేయొద్దండి. ఇలా ఒక 2 months మన బాడీని మనం కొద్దిగా సెట్ చేసుకొని, మన బాడీకి మనం సిగ్నల్స్ అనమాట, ఓకే మనం డైట్ లో ఉన్నాము అన్నది ఇస్తూ కొద్దిగా ఫుడ్ ని కంట్రోల్ చేసుకుంటూ మనం ఒక కైండ్ ఆఫ్ డైట్ కి అయితే ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ డైట్ కూడా మనది ప్రోగ్రామ్ ఇంకొక 2 episodes అయితే అయిపోతుంది కదా. దీని తర్వాత కూడా నా టార్గెట్ అయితే 66 kgs అనమాట. నా హైట్ కి నేను ఉండాల్సిన ఎగ్జాక్ట్ టార్గెట్. ఇంచ్ లాస్ కూడా ఇంకొక 4 inches లాస్ అవ్వాలి. వీటన్నిటికీ కూడా నేనైతే డైట్ ఫాలో అవుతాను. మీరెవరన్నా ఇంట్రెస్ట్ ఉండి లేదక్క మేము కూడా ఫాలో అవుతాము, ఈ 1 month డైట్ లాగా అది ఉండదు, అది ఇంకా డిఫరెంట్ గా ఉంటది. ఎవరైనా ఫాలో అవుతాము అంటే మాత్రం నేను పోస్ట్ చేస్తాను, లేదక్క అంటే మాత్రం నా డైట్ నేను చేసుకుంటూ మన రెగ్యులర్ వీడియోస్ అయితే నా ఫార్మింగ్ వీడియోస్, అదర్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి. అండ్ ఇంకొక విషయం, నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే చాలా మంది ఈ వెయిట్ లాస్ మీద ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ వస్తుంది కదా. మీరందరూ ఓకే అంటే రేపు సండే కదా, సండే రోజు నేను టైం మళ్ళీ చెప్తాను. మీరు ఓకే అనుకుంటే సండే ఈవినింగ్, లేదక్క మాకు సండే ఇబ్బంది ఉంటది, ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ ఉంటారు అనుకుంటే మండే కానీ అలా ఏదైనా డే ప్లాన్ చేద్దామా అంటే మండే టు ఫ్రైడే ఓకేనా, లేకపోతే రేపు సండే ఓకేనా అన్నది కూడా నాకు మీరు చెప్పండి. ఎందుకంటే సాటర్డే సండే కొంతమంది ఫ్యామిలీస్ తో బిజీ ఉంటారు కదా. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి వీడియో మొత్తం చూసి మాత్రమే డైట్ ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం వీడియో మొత్తం చూడండి. సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా మనం ముందు రోజు బిఫోర్ డే నైట్ నుంచి ఏమేమి సోక్ చేసుకోవాలి దగ్గర నుంచి అయితే మన వీడియో స్టార్ట్ చేద్దాం. చలో. బిఫోర్ డే నైట్ అయితే మనము ఒక చిన్న కప్పు పల్లీలు నానబెట్టుకోండి. చాలామంది బాదాము నట్స్ మేము కొనలేమండి, వాటికి ఆల్టర్నేట్ ఏంటంటే అది పల్లీలేనండి. బాదాం అవన్నీ ఇప్పుడు తింటున్నాం, మన చిన్నప్పుడు కానీ మన పెద్దలందరూ తిన్నది పల్లీలే. తర్వాత ఇక్కడ నేను ఉన్న వాళ్ళు ఇది చేసుకోండి, లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఆప్షన్ చెప్తాను. ఇక్కడ నేను 3 ఉసిరికాయలని, అంటే 3 ఉసిరికాయలకి ఎంతైతే వస్తాయో అన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో హనీ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేస్తానన్నమాట. ఇక్కడ మీకు ఉసిరికాయలు లేకపోతే ఒక 1 inch అల్లం ముక్క కానీ, ఒక 6 ఎల్లిపాయ రెబ్బల్ని కానీ ఇలా పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి ఒక 1.5 స్పూన్ హనీని యాడ్ చేసేసి ఇలా బాగా ప్రతి ముక్కకు పట్టేలాగా కలిపి పెట్టేసుకోండి ఓవర్ నైట్. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు ఆమ్లా హెయిర్కి స్కిన్కే కాదండి, బాడీకి కూడా మంచి క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు మన బాడీకి ఇలాంటి ఇస్తేనే రిఫ్రెష్మెంట్ అవుతుంది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆమ్లా. దాని తర్వాత ఇక్కడ B12 మన తౌడు. చాలామంది ఇక్కడ ఆల్టర్నేట్ అడుగుతున్నారండి. ఇది మీరు తీసుకోలేకపోతే మీరు చేయవలసిన ఒకే ఒకటి ఏంటంటే, ఇలా మీరు కొద్ది వాటర్లో 1 స్పూన్ నానబెట్టుకొని మీరు రోటీ చేసేటప్పుడు ఈ వాటర్ని విత్ పొడితో సహా ఈ వాటర్ని వేసేసుకొని రొట్టెలోకి తినడమే. అది కూడా ఓవర్ నైట్ సోక్ అవ్వాలి. అలా B12 అయితే నానబెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ 1 కప్పు రాగులు తీసుకోండి, 1 కప్పు కినోవా తీసుకోండి. ఇవి లేకపోతే ఆల్టర్నేట్ నన్ను కామెంట్స్లో అడగండి. 1 కప్పు దలియా,
మన ప్యూర్ గోధుమ రవ్వ ఈ మూడింటిని తీసుకొని బాగా కడిగేసి వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ డీటాక్స్ వాటర్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సో మెనీ బెనిఫిట్స్ మనకి డీటాక్స్ వాటర్తో. ఇక్కడ నేను మన తులసి ఉంటుంది కదా, తులసిలో చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడ నేను మింట్ తులసినో లవంగ తులసినో తీసుకున్నాను. తర్వాత మీరు నార్మల్ ఇంట్లో ఉండే తులసి అయినా తీసుకోవచ్చు. ఒక 4 ఆరెంజ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను లెమన్ గ్రాస్ ఉందండి నా దగ్గర, అందుకే నేను లెమన్ గ్రాస్ తీసుకున్నాను. ఇక్కడ మీ దగ్గర లెమన్ గ్రాస్ లేకపోయినా మీరు చాలామంది జలుబు చేస్తుందంటే కూడా నేను ఆల్టర్నేట్ చెప్పాను. అండ్ ఓన్లీ మీరు ఇట్లా జలుబు వస్తుంది అన్న వాళ్ళు దాల్చిన చెక్క చియా సీడ్స్తో కూడా తీసుకోవచ్చండి. ఆరెంజ్ ప్లేస్లో లెమన్ తీసుకోవచ్చు. ఆరెంజ్ లెమన్ పడని వాళ్ళు అది కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇందులోనైతే మీరు తులసి ఆకులు, దాల్చిన చెక్క, పుదీనా, చియా సీడ్స్ ఈ 4 తీసుకోండి ఈరోజు డీటాక్స్ వాటర్లో. నేను చూపించేటి కనుక మీ దగ్గర లేకపోతే, తులసిలో నార్మల్ తులసి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలానైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాతే డీటాక్స్ వాటర్ తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను రాజ్మా తీసుకున్నాను. ఈ రాజ్మా కూడా ఎవరి దగ్గరైనా లేకపోతే కామెంట్ చేయండి, దానికి కూడా నేను ఆల్టర్నేట్ చెప్తాను. రాజ్మా నేను ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నానండి. రాజ్మా అయినా పల్లీలైనా అలా ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ వాటర్ తోటి అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్తో నా డే స్టార్ట్ అవుతుంది. టీ కూడా చాలా తగ్గించాను చూసారా, ఆ కొంచెం టీనే 20-30 సిప్పులు చేసుకుంటూ ఎక్కువ తాగిన ఫీల్ తెచ్చుకుంటూ టీ తగ్గించాను అనమాట. టీ తాగిన తర్వాత ఆల్మోస్ట్ 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ నేను B12 తీసుకుంటున్నాను. B12ని కూడా జాగ్రత్తగా వడగట్టుకున్న తర్వాతే తాగాలండి. మ్యాక్సిమం అయితే ఇలానే తాగడానికి ట్రై చేయండి రోటీలో కంటే. ఇంకా పడదు అన్న వాళ్ళు అసలు తీసుకోవడానికంటే కూడా ఏదో ఒక రూపంలో తీసుకోవడం బెటర్. కాబట్టి నేను మీకు ఇలా నానబెట్టుకొని కొద్ది వాటర్లో నానబెట్టండి. మళ్ళీ ఎక్కువ వాటర్లో నానబెడితే పిండి మనకి మెత్తగా అయిపోతుంది కదా, అలా అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఏదైతే ఆమ్లా విత్ ఉసిరి నానపెట్టానో దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చిన్న పిల్లలు కూడా తింటారు, ఇది మన సద్గురు గారు కూడా తింటారు. ఈ ఏమంటారు సేమ్ ఈ కాంబినేషను తను చెప్పే హెల్త్ బెనిఫిట్స్ ఏనండి, మీరు కూడా ఫిదా అయిపోతారు. B12 తాగాక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఆమ్లా తీసుకుంటాను. ఆమ్లా తిన్న తర్వాత మాత్రం మీరు ఆమ్లా అయితే ఆమ్లా, గార్లిక్, జింజర్ ఏదైనా సరే వితిన్ 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి, ఈరోజైతే ఇక్కడ నేను మీరు చూసారు కదా యాష్ గార్డ్ జ్యూస్ తీసుకుంటున్నాను. యాష్ గార్డ్ జ్యూస్లో కొద్దిగా లెమను అండ్ ఇందాక అల్లం కూడా వేసి మిక్స్ చేశాను అనమాట. ఈ జ్యూస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. దీని హెల్త్ బెనిఫిట్స్ నేను చెప్పేది కాకుండా మీరు కూడా గూగుల్ చేసి చూడండి. తర్వాత ఇంకా మంతెన గారు కానీ ఇంకా చాలామంది ఈ జ్యూస్ గురించి కూడా చెప్పున్నారు కదా, అవి కూడా చూడండి. అట్లీస్ట్ ఈ జ్యూస్ని 200 mlకి తగ్గకుండా తీసుకోండి. 250 to 300 ml తీసుకుంటే ఇంకా బెటరు. ఇక్కడ నాకు కొంచెం జ్యూస్ తక్కువైంది, అందుకే నేను ఇక్కడ మిగతా ప్లేస్ని వాటర్తో రీప్లేస్ చేశానమాట. నేనైతే ఖచ్చితంగా ఈ జ్యూస్ని 250 ml అయితే తీసుకుంటాను. ఇప్పుడు దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూడండి. సో ఈ డ్రింక్ అయితే 10 o'clock లోపల తీసుకోవడానికి ట్రై చేయండి. రిపీట్ చేసి మళ్ళీ నేను యాష్ గార్డ్ ఎందుకు తాగుతున్నాను, ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే, మన బాడీ అండర్ క్లెన్జింగ్ లో ఉంది. అంటే మన ఓవరాల్ బాడీ మొత్తం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్జింగ్ అంటే క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంది. కాబట్టి ఈ జ్యూస్ క్లీనింగ్ ప్రాసెస్ కి ఇంకెక్కువ యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇల్లు తుడుస్తుంటే లైసాల్ ఎట్లా వాడతాం, ఎట్లా పోతుంది, ఎగ్జాంపుల్ అబ్బా, అంతే, తప్పగా తీసుకోవద్దు. అలానే మన బాడీకి కూడా ఇది మంచి ఏమంటారు, ఎక్కడన్నా పేగుల్లో పేరుకపోయిన అంతటిని కూడా వేస్టేజ్ అంతటిని తీసుకొస్తుంది. అందుకే ఈ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఈ జ్యూసెస్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఈ జ్యూస్ అయితే చెప్పాను. సో 10 o'clock లోపల అయితే ఈ జ్యూస్ తీసేసుకోండి. ఓకే, డీటాక్స్ వాటర్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. నేను 2 గ్లాస్ ఆఫ్ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాతే మన లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఎంత కుదిరితే అంత డీటాక్స్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మనము ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కదా, కినోవా, రాగులు అండ్ దలియా, ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అంతా మిక్సీ జార్లోకి వేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ పిండి పులవాల్సిన అవసరం ఏం లేదండి, చేయగానే డైరెక్ట్గా మనము వేసే ముందు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవడమే. ఇగోండి, ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ పడితే వాటర్ కలుపుకోవాలి. సో ఇప్పుడు దోశ పైన వేడైన తర్వాత 2 దోశలు వేసుకోండి మంచిగా. దీంట్లో మనము ఉప్పు కూడా యాడ్ చేసుకోలేదు, ఎవరికన్నా కావాలి అనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోండి. ఒక్క క్యారెట్ని ఇలా మంచిగా తురుముకొని వేసేసుకోండి, అస్సలు ఆయిల్ ఏమేయొద్దు.
ఇలాంటివి చాలా హెల్దీ రెసిపీస్ కాబట్టి వీటిని ఎక్కువ తినడానికి మనం డైట్లో ట్రై చేయాలి. ఒక 2 minutes అయితే మనం దోశ తీసేయచ్చు. సో చూసారు కదండి, ఈ 3 days అయితే మన డైట్లో ఇది మన లంచ్ అన్నమాట. 22, 23, 24 ఈ 3 days కూడా ఇదే తీసుకోండి. అయితే ఇక్కడ మీరు 2 దోశలైనా తీసుకోవచ్చు, కానీ నాకు ఒకటే దోశ పెద్దగా వేసుకున్నా, మీరు ఇదే సైజువి 2 దోశలు తీసుకున్నా ఏమీ అవ్వదు. అండ్ క్యారెట్ అన్నది మీకు క్యారెట్ తురుము అనేది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కువగా మన కీరా తీసుకున్నాను, కీరా ముక్కలు ఒక పెద్ద కీరా ఫుల్ కంప్లీట్ కీరా తీసుకున్నాను. నాకు ఎందుకో టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది, సో అందుకని నేను తక్కువ తీసుకున్నాను. అండ్ కర్రీ మీకు ఎందుకు చూపించలేదు అని అంటే, మనం రెగ్యులర్గా ఇంతకుముందు షేర్ చేసిన కర్రీనేనండి ఇది. ఇక్కడ నేను పెసరపప్పు బీరకాయ వేసిన కర్రీ తీసుకున్నాను. సేమ్ జస్ట్ మనం సొరకాయ ఇంతకు ముందు పంకిన్ ఎలా చేసుకున్నాం అలానే ఖచ్చితంగా 2 tablespoons వైట్ నువ్వులని వేయించి పొడి చేసుకొని ఫైనల్ గా పైన చల్లండి అంతే. నేనైతే ఈ కర్రీలో ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. మీకు కావాలి అంటే 1 tablespoon ఆయిల్ యూజ్ చేసుకోవచ్చండి, దానికి ఏం పర్వాలేదు. సో ఈ 3 days అయితే ఇది తినండి. ఇందులో కినోవా, రాగులు అండ్ తర్వాత మనం వేసింది దలియా, ఈ మూడిట్లో కూడా రిచ్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, టమ్మీ ఫుల్ ఉంటుంది, మనకు మళ్ళీ ఆకలి అవుతుంది అన్న ఫీల్ రాదు. ఆటోమేటిక్ గా నాకు డైట్ లో ఎక్కువ తినాలన్నా ఒక చపాతీ కానీ ఒక రొట్టె కానీ పోవట్లేదు అనమాట, ఆయాసం అనిపిస్తుంది. అంటే మన బాడీ చెప్పాను కదండి, ఆటోమేటిక్ గా మనం ఇచ్చే ఫుడ్ తోటే మన పొట్ట అనేది కొంచెం ఏమంటారు దానికి అదే అడ్జస్ట్ అవుతుంది అనమాట. అందుకనే నేను ఇంకా ఒకటే దోశ తీసుకున్నా, మీరు ఇక్కడ 2 అయినా తీసుకోవచ్చండి. ఆకలి అయితే ఒకటే తీసుకోవాలని ఏం లేదు. దోశ చాలా సాఫ్ట్గా వస్తుంది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు నేను చెప్పిన కొలతలు మీకు 3 days కూడా పనికొస్తాయి. మీరు పిండిని రోజు కొద్దిగా మిక్సీ పట్టుకొనైనా దోశలు వేసుకోవచ్చు. ఒకటేసారి మిక్సీ పట్టుకొని మన బ్యాటర్ని కొంచెం ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొనైనా కూడా మీరు దోశ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. ఎవరికైనా క్యారెట్ తినడం ఇష్టం లేదంటే క్యారెట్ తురుము అవాయిడ్ చేయండి, బీట్రూట్ అయినా వేసుకోవచ్చు. ఏది వద్దనుకుంటే ప్లెయిన్ దోశలైనా తీసుకోండి. ఇక్కడ మీరు బీరకాయ కానీ, సొరకాయ కానీ, గుమ్మడికాయ కానీ, దోసకాయ కానీ, బెండకాయ కానీ, బీన్స్ కానీ ఏదైనా తీసుకోండి. కాకపోతే 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవడం మర్చిపోవద్దు. 1 స్పూన్ ఆయిల్ తోటి చేసుకోండి. సో ఈ 3 days అయితే ఈ డైట్ మీల్ తీసుకోండి. అండ్ నేను డీటాక్స్ వాటర్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తానని మీకు తెలుసు కదా. బిఫోర్ 2 glasses తాగాను. దీని తర్వాత మళ్ళీ 1 glass ఆఫ్ హాట్ వాటర్ తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు, లంచ్ చేసిన 1 hour తర్వాత. ఓకే, ఇవి మనం ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పల్లీలు. హ్యాపీగా పల్లీలు అన్నిటినీ ఇలా సోక్ చేసుకున్న పల్లీలు తినేసేయండి. నేనైతే ఇన్ని పల్లీలు తింటున్నా, ఒక గుప్పెడు పల్లీలు తినొచ్చు హ్యాపీగా. సో చూసారు కదా, ఈ రోజు అయితే 3 to 4 o'clock లోపల ఒక గుప్పెడు నానపెట్టిన ఓవర్ నైట్ సోక్ చేసి నానపెట్టిన పల్లీలు మాత్రమే తీసుకోండి. వాటర్ పడబోసి ఇలా తీసుకోండి. అండ్ ఒక పెద్ద కప్పు నేను గ్రీన్ టీ తీసుకున్నా. ఒకవేళ కొంతమందికి పల్లీలు తింటే హెడేక్ వస్తుంది, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఇక్కడ నార్మల్ టీ ఆర్ కాఫీ విత్ ఓట్స్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అలా తీసుకోండి. నేనైతే ఈరోజు ఈ 2 తీసుకుంటున్నా. మీరు ఒకటి గమనించారా, నేను ఒకసారి చూపిస్తా చూడండి. ఈ డ్రెస్ నేను day 1 వేసుకున్నాను, మీకు గుర్తుందా? ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో వేసుకున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, మామూలుగా నేను ఇట్లా విజిబుల్ గా ఇట్లా చూపించకుండా విజిబుల్ గా కూడా మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అంటే చూసే వాళ్ళు చాలా మంది సన్నగయ్యా అని అడుగుతున్నారు వాకింగ్ లో కానీ, తెలిసిన ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫాలో అయ్యే నా ఓల్డ్ ఫ్రెండ్స్ కానీ చాలా చెప్తున్నారు. సో అదనమాట, మీరు కూడా ఒకసారి నా ఈ డ్రెస్ మీద నా ఫస్ట్ వీడియో ఉంటుంది, అది ఇది స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టి చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అదనమాట విషయం. 3 to 4 o'clock అయితే ఇది తీసేసుకోండి. కుదరని వాళ్ళు నేను చెప్పాను కదా అట్లా ఆప్షన్ తీసుకోండి. అది కూడా కుదరకపోతే ఎనీ ఫ్రూట్ తీసుకోండి. పప్పాయ పీసెస్ ఒక 10 to 12, ఒక పెద్ద జామకాయ, 1 యాపిల్ అలా కూడా తీసుకోవచ్చు.
ఇక ఈరోజు మన 6 o'clock మీల్లోనైతే మనం ఓవర్ నైట్ ఇక్కడ రాజ్మా సోక్ చేసి పెట్టుకున్నాం కదండి. దాన్ని ఏం చేయండి అంటే, నేను ఎప్పుడైనా సరే వాటర్ వేసి ఇలాంటివి ఉడకబెట్టానండి, ఆవిరిలో ఉడకబెడతాను. ఇలా గిన్నెలో కింద వాటర్ పోసేసి ఇది నా దగ్గర ఉంది. ఇలా లేకపోతే మీరు ఎలా అయినా కూడా స్టీమర్స్ ఉంటాయి కదా, అలానైనా కూడా ఉడకబెట్టుకోవచ్చు. నేను 2 personsకి రాజ్మా సోక్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు నా వరకే ఇక్కడ రాజ్మా రెడీ చేసుకుంటున్నాను. అందుకే నేను కొద్ది రాజ్మానే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. దాని మీద అలా స్టవ్ ఆన్ చేసి పైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఒక పావు గంటలోనైతే మొత్తం మనకి మెత్తగా ఇలా అంటే చిదిమిపోతుంది అనమాట. ఓవర్ నైట్ సోక్ అయి ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి మనకు. అప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది ఇది మన డిన్నర్ కోసం అనమాట. ఇందాక నేను పల్లీలలో ఒక 2 tablespoons పల్లీలు ఉంచుకున్నాను. ఆ పల్లీలు కూడా ఈ రాజ్మాలో యాడ్ చేసేసి మనం ఇది రాజ్మా చాట్ లాగా అనమాట. ఒక మంచి ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి, అండ్ కొద్దిగా కొత్తిమీర వేయండి. నా దగ్గర కొంచెమే ఉంది, మీరు మంచిగా వేసుకోండి కొత్తిమీర. అండ్ ఒక పెద్ద టమాటో అండ్ హాఫ్ కీరా, పెద్ద కీరాలో ఒకటి హాఫ్ కీరా ముక్కలు అంటే ఒక గుప్పెడు తీసుకోండి కీరా ముక్కలు. అవన్నీ కూడా వేసేసేసి మన 1/2 teaspoon పెప్పరు, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon ధనియాల పొడి, ఉప్పు సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి. ఎక్కువ వేసుకోవద్దండి సాల్ట్ చాలా తగ్గించండి. తర్వాత హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకోండి. వీటన్నింటిని బాగా కలపండి. అండ్ పెప్పర్ కూడా అసలు మర్చిపోకండి, పెప్పర్ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వెదర్ కూడా కూల్గా ఉంది కదా, సో పెప్పర్ని వేసుకోండి. 1 spoon అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా పైకి కిందికి మొత్తం కూడా కలిపేసుకోవాలి. దీంట్లో ఎంత ప్రోటీన్ ఉండాలో అంత ప్రోటీన్ ఉంటుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది. సో చూసారు కదండి, ఈరోజు 6 o'clock అయితే రాజ్మా సలాడ్ తీసుకోండి. ఇక్కడ రాజ్మాని ఇలానే ఉడికించాలని ఏం లేదు, నేను వీడియోలో చెప్పినట్టు మీరు మామూలుగా కుక్కర్లో కూడా ఒక 2 whistles రానిచ్చుకోవచ్చు. ఇలా అయితే ఏంటంటే ప్రోటీన్స్ ఏవి పోకుండా ఉంటాయని నేను ఎక్కువ ఆవిరి పెట్టుకుంటా. ఈవెన్ మన ఇది ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో కూడా పెట్టుకోవచ్చు. కర్డ్ని ఇందులో కలిపి కూడా తినొచ్చు అనమాట. కానీ నాకు ఇది సపరేట్ తింటేనే టేస్ట్ అనిపిస్తుంది. సో అందుకే నేను ఇలా చేసుకున్నా. ఇందులో ఎవరికైనా లెమన్ పడకపోతే లెమన్ అవాయిడ్ చేసేసేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రిచ్ ప్రోటీన్, మన ఇలాంటి పప్పు దినుసులన్నీ కూడా చాలా హెల్తీ, చాలా ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది. సో ఈ సలాడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా ఈ రాజ్మా దొరకకపోయింది, ఎందుకంటే ఇందాకే ఒక కామెంట్ కి రిప్లై ఇచ్చొచ్చా, ఎవరికైనా రాజ్మా దొరకకపోతే ఏం చేయండి అంటే, మార్నింగ్ మనం చేసుకున్న 2 దోశలు ఉన్నాయి కదా, ఈవినింగ్ ఒక దోశ తినేసి, నేను ఇంకొకటి కూడా చెప్పాలి మీకు ఇక్కడ, ఈవినింగ్ ఒక దోశ తినేసి 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి. అయితే ఇది 3 days కూడా మధ్యాహ్నం లంచ్ లో కానీ ఈవినింగ్ కానీ 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకోండి. ఈ రోజు సాటర్డే కాబట్టి, నేను ఈరోజు షూట్ చేసేది సాటర్డే, రిలీజ్ కూడా మేబీ ఈ రోజే చేస్తాను కాబట్టి సాటర్డే ఎగ్ తినం కాబట్టి నేను ఎగ్ తీసుకోవట్లేదు. సండే తీసుకుంటాను, మళ్ళీ మండే కూడా తీసుకోను నేను. అందుకని మీరు మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ లో అలాంగ్ విత్ లంచ్ ఆర్ డిన్నర్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ వైట్స్ తీసుకోండి. రాజ్మాని కంప్లీట్ అవాయిడ్ చేసిన వాళ్ళు బాగా ఆకలి అయితే 2 దోసెస్ తినండి మధ్యాహ్నం మనం చెప్పిన కాంబినేషన్ తో. లేదంటే ఒక దోశ అలాంగ్ విత్ 2 బాయిల్డ్ ఎగ్స్ విత్ కర్డ్ తీసుకోండి. అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కామెంట్ కూడా చేయండి, నేను ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, 22nd, 23rd, 24th 3 days మన 6 o'clock డిన్నర్ మీల్ అయితే ఇది. ఓకే, సో ఈరోజు మనం తాగే సూపర్ డ్రింక్ రణపాల తోటండి. ఇది ఆకులాగా కూడా తీసుకోవచ్చు, కానీ దీన్ని ఇలా కషాయంలాగా చేసుకొని తాగితే ఇంకా మంచిదన్నమాట. ఇది మార్నింగ్ కూడా తాగే వాళ్ళు తాగొచ్చు. దీని బెనిఫిట్స్ ఏంటో టీ అయ్యాక చెప్తాను. దీన్ని 1 glass వాటర్ వేసేసి ఎక్కువగా మరగనించాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 5 minutes, 4 to 5 minutes అయితే మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. చూడండి, మనకి ఇలా కలర్ మారుతుంది అనమాట లీఫ్ది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగాలి. 5 నిమిషాలు ఆగితే ఇంకా ఆకుల్లో ఉన్నది ఏదన్నా ఉంటే కూడా మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం వడబోసుకోవాలి. సో ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, మనకి ఇలా అయినప్పుడు ఇప్పుడు దీన్ని మనం వడబోసుకోవాలి. అయితే దీంట్లో ఏం యాడ్ చేసుకోవద్దండి, యాజ్ ఇట్ ఈస్ ఇలానే తాగాలి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. చూడండి, వాటర్ కలర్ కూడా మీకు చేంజ్ అవుతుంది. ఇలా జస్ట్ మరీ డిఫరెంట్ గేమ్ ఉండదు, బట్ ఆకుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా డ్రింక్లోకి వచ్చేస్తుంది మనకి. సో ఈ రణపాల ఆకుని కిడ్నీలకు పనికొస్తుంది అన్నది కామన్గా మనందరికీ తెలుసు. అది కాకుండా ఇంకా మెయిన్గా చాలా మందికి అరికాళ్ళు, అరిచేతులు, తిమ్మిర్లు పడుతూ ఉంటాయి, అవునా?
వాళ్ళకి రోజు ఇవి 2 ఆకులు తీసుకున్న ఆకు కూడా డైరెక్ట్ గా తినొచ్చండి. నేను ఫామ్కి వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 ఆకులు తింటా, ఒక 10-12 ఆకులు తెచ్చుకుంటా. అవి తినడం వల్ల డైరెక్ట్ కన్జ్యూమ్ చేయటం వల్ల టేస్ట్ కూడా పుల్లగా చాలా బాగుంటది అనమాట. అలా అయినా తినొచ్చు. రెండోది ఏంటంటే ఇలా కషాయంగానైనా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం తగ్గుతుంది అనమాట. సెకండ్, ఉబ్బసం అంటే ఆయాసం వస్తుంది కదా చాలా మందికి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళ వరకు కూడా ఆయాసం ఉబ్బసం ఉంటది, అది కూడా తగ్గుతుంది. అండ్ కిడ్నీ స్టోన్స్ కి అయితే మీ అందరికీ తెలిసిందే. అయితే మెయిన్ గా ఈ రణపాల ఆకుని ఈ మధ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ కిడ్నీ పేషెంట్స్ కి అయితే డాక్టర్సే రణపాల ఆకు తినమని రికమెండ్ చేస్తున్నారు. చెట్టు కూడా 50 రూపీసే ఉంటది. మీకు ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ అట్లా ఉన్నా కూడా మీరు ఒకటి బాల్కనీలో అయినా పెంచుకోవచ్చు, పెద్ద కాస్ట్ కూడా ఉండదు. సో ఈ రణపాల టీని అయితే ఈ 3 డేస్ అంటే 22, 23, 24 ఈ 3 డేస్ కూడా యాడ్ చేసేసుకోండి. చాలా హెల్తీ, ఏం కలపకండి, ఒక్కొక్క సిప్ చేసుకుంటూ తాగండి. సో ఓవరాల్ గా చూసారు కదా, ఈ రోజు మన వీడియో అయితే ఇదే అన్నమాట. ఈ వీడియో మీద మీ కామెంట్స్, ప్రతి రెసిపీ మీద మీ కామెంట్స్, మీ ఎక్స్పీరియన్స్, మీకోసం నేను ఇంత టైం పెట్టి షూట్ చేసి చూపిస్తున్నాను కదా, నా కోసం 1 మినిట్ టైం తీసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే నాకు అవి చూసినప్పుడు ఇంకొంచెం బూస్టింగ్ వస్తుంది, ఇంకేమైనా చేంజ్ చేయాలా, ఇంకెలా చేయాలన్నది వస్తుంది. ఒక వీడియో డిజైన్ చేయడానికి నేను ఆల్మోస్ట్ 24 to 48 అవర్స్ టైం పడుతుంది. నాకు తెలిసిన విషయాలను కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా, నేను గూగుల్ చేసుకుంటూ ఎందులో ఏముంటది, ఏది అంటే ఏ మీల్ ఎలా పెడితే డైట్ సెట్ అవుతుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటదండి, అంత ఈజీ కాదు. నేనేం డాక్టర్ని కాదు, న్యూట్రిషనిస్ట్ని కాదు, డైటీషియనిస్ట్ని కాదు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో తినే ఫుడ్ తోటి, ఇప్పుడు ఇంట్లో ఏదన్నా పొప్పడికాయ కూర ఉండేవాళ్ళండి మా ఇంట్లో, ఇది వద్దు అని అంటే మా నానమ్మ మా తాతయ్య తినాలి అలా చెప్పకపోయేది. ఇందులో ఈ విటమిన్స్ ఉంటాయి, ఇది ఉంటది, పొట్టలో ఇలా ఉంటది, ఇది తినడం వల్ల బాడీ ఇలా ఉంటది, కండరాలు వృద్ధి, అంటే ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. అలా చిన్నప్పటి నుంచి కూడా ఏది నో అనాలన్నా కూడా దాని గురించి తెలియజెప్పడం మా ఇంట్లో వాళ్ళకు ఒక హ్యాబిట్ అయిపోయింది. తాతయ్య నానమ్మ సంరక్షణలో నా చిన్నతనం అంతా గడిచిందనమాట, అలాంగ్ విత్ అమ్మ నాన్న. అలా మాకు ఎక్కువ విషయాలు తెలుసుకోవడం అలవాటు అయ్యి ఈ రోజుకి నేను ఒకటి చూస్తే వెంటనే దాన్ని తీసుకోనండి, వెంటనే దాన్ని గూగుల్ చేస్తా, దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, ఎంత మోతాదులో తినాలి, అలా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయటం నాకు అలవాటు అనమాట. ఇప్పుడు నాకున్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను తినే ఇండియన్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ని పట్టే నేను ఈ డైట్ అనేది మీకు సజెస్ట్ చేయగలుగుతున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకా మరిన్ని వీడియోస్ చేసుకుందాము. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఎవరైనా డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి మన వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటా. కామెంట్స్ కోసం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో ఎపిసోడ్ 9 లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.